బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం. ఈ దృశ్యం నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఇలాంటి స్వచ్ఛమైన అనురాగం అందరికీ ఒక గొప్ప పాఠం. ముగియని ముచ్చట. ఒక ప్రేమ కథ ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కేవలం సెలైన్ చుక్కలు పడుతున్న శబ్దం, పక్కనే ఉన్న మానిటర్ నుంచి వచ్చే బీప్ ధ్వని తప్ప మరేమీ వినిపించడం లేదు. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న భార్య వైపు పెద్దాయన ఆవేదనగా చూశారు. పెళ్ళై 50 ఏళ్లు గడిచినా ఆమె నుదుటి మీద చెమట పడితే తుడవనిదే ఆయనకు మనశ్శాంతి ఉండదు. సెలైన్ ఎక్కుతుండటం వల్ల ఆమె చేతులు వణుకుతున్నాయి. కనీసం స్పూన్ పట్టుకుని తినే ఓపిక కూడా ఆమెకు లేదు. ఆత్మీయతతో కూడిన గోరుముద్ద, భార్య ఒక్క ముద్ద తినుమ్మా, అప్పుడే కదా నీరసం తగ్గేది అంటూ పెద్దాయన చిన్న గిన్నెలో ఉన్న అన్నాన్ని మెత్తగా కలిపారు. తన చేతులు కూడా వయసు రీత్యా కొంచెం వణుకుతున్నా ఆ వణుకును దాచుకుంటూ ఎంతో జాగ్రత్తగా మొదటి ముద్దను ఆమె నోటి దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది కేవలం అనారోగ్యం వల్ల వచ్చిన నీళ్లు కావు. తన భర్త చూపిస్తున్న ఆ అచంచలమైన అనురాగానికి వచ్చిన ఆనంద భాష్పాలు. నిజమైన బంధం అంటే ఇదే. చదువుకున్న రోజుల్లో గ్రీటింగ్ కార్డుల మీద రాసుకున్న ప్రేమ కంటే జీవిత చరమాంకంలో ఒకరి కళ్లలోని బాధను మరొకరు అర్థం చేసుకుని చేతిని వదలకుండా తోడుండటమే నిజమైన బంధం.